ఆ వయసులో కూడా చంద్రబాబు ఎలా పనిచేస్తారు? చేస్తాండ్రు బాబు. ఆ బాబుకి చెయ్యొద్దు దండం పెట్టాలి. అది జగన్మోహన్ రెడ్డి అంటాడు చంద్రబాబు ఎంత మంచి పరిపాలన అందిస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మకూడదు బాబు, నమ్మకూడదు. ఎందుకంటే ఆయన ఏం చేశాడు? క్యాటరింగ్లు తీసాడు, ఏమీ చేయలేదు, అసలు ఏమీ లేదు ఆయన వల్ల, ఏమీ లేదు. పిల్లలు ఆ కోళ్ళ గింజ అయిపోయినా ఇస్తాను, ఇక్కడ ముద్ద తినేస్తాను, వెళ్ళిపోతాను. ఏదో ఇంట్లో పిల్లలు చూడక ఇలాగ వచ్చి తినేస్తాను, ఎందుకంటే ఏదో పని చేసుకుంటాను. చంద్రబాబు నాయుడు మాకు పింఛను ఇస్తాడు, దగ్గర భూ పెడతాడు, 5 రూపాయలు ఇస్తాను, తినేస్తాను. ఇప్పుడు చంద్రబాబు గారు విజయవాడ అంతా మునిగిపోయింది, అయినా అన్న క్యాంటీన్లు ఆపకుండా ప్రతి పేదవాడు ఆకలి తీర్చాలని మళ్ళీ చక్కగా 5 రోజులు మళ్ళీ భోజనం అందిస్తాను కదా. బాగానే ఉన్నాయి భోజనాలు. పెరుగు వేస్తాండ్రు, కూర వేస్తాండ్రు, సాంబార్ వేస్తాండ్రు, అన్నీ వేస్తాను, పచ్చడి కూడా వేస్తాండ్రు. కోళ్ళు చూడట్లేదు, అందుకే ఇక్కడ కొడుకులాగా అందరిని ఆదుకుంటాడు చంద్రబాబు. అవును, దేవుడు, మా దేవుడు అనుకోండి. అదే బాబు, బాగానే ఉందండి, బాగానే అందుతున్నాయి బాబు. 4,000 ఇస్తారు బాబు వచ్చాక, 4,000 ఇస్తారు. 250 పెంచాడు బాబా, ఒకేసారి ఇచ్చేసాడు. మహారాజు కొడుకు ఇచ్చాడు. ఫస్ట్ సారి 7,000 ఇచ్చాడు, నాన్న ఇచ్చాడు. ఇవ్వలేదని అనుకో, ఇచ్చాడు. మహారాజు చెయ్యెత్తి దండం పెట్టొచ్చా బాబుకి. సూపర్గా ఉంటున్నది. ఏదో మాలాంటి పేదవాళ్ళకి కడుపు నింపుతున్నారు. ఈ రోజున చంద్రబాబు గారు వర్షాలు వస్తున్నాయి ఎక్కడ చూసినా, అయినా అన్న క్యాంటీన్లు మాత్రం ఆపల. అవునండి, చాలా బాగుంది. పొద్దున్న టిఫిన్ కూడా బాగుంటున్నది. మాలాంటి లేని వాళ్ళకి చాలా బాగుంది. రోజున తిన్నందుకు విజయవాడ అంతా మునిగిపోయింది. ఈ వయసులో కూడా ఆయన ఎలా కష్టపడుతున్నారండి? 3 ఏళ్ళు అయింది ఆయన పోయి. ఇప్పటికొచ్చి పెన్షన్ లేదు. ఆయన ఏమన్నా వదిలితే మాకు పెన్షన్ వస్తుంది. 3 సంవత్సరాలు అయింది అంకుల్ గారు పోయి, ఏమీ లేదు, పెన్షన్ రాలే. ఆయన ఉన్నప్పుడు లేదు, 4 సార్లు పెట్టా. ఇప్పుడు ఈయన వచ్చారు కదా, ఏమన్నా వదిలితే పెట్టుకోవాలి. పెన్షన్ లేదు అసలు, ఆయన పోయి 4 ఏళ్ళు అవుతున్నాడు. జగన్మోహన్ పెట్టినా ఏమి రాలేదు, రాలే. 4 సార్లు పెట్టాను, రాలేదు. ఇప్పుడు ఈయన వస్తే ఏమన్నా వదిలితే పెట్టాలి. మాలాంటి వాళ్ళని చూడమనండి, కొంచెం పేదవాళ్ళని. ఆయన వచ్చి 3 నెలలు అవగానే ఎంత మంచి పరిపాలన ఒకటి చేసేస్తున్నారు. అన్న మాట ప్రకారం అన్ని చేసి వదిలితే, పెన్షన్ కూడా వదిలితే మాలాంటి వాళ్ళు బాగుంటుంది. ఏ ఆధారం లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన, చంద్రబాబు గారి పరిపాలన ఈయనదే బాగుంది. మళ్ళీ అనకూడదు అలాగా. ఇది బాగుంది, భోజనం బాగుంది. రోజున విజయవాడలో అందరూ మునిగిపోతున్నారు, అందరం కాపాడుతాం. చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాము. ఏదో హెల్ప్ చేస్తున్నారు, ఎవరికి దోచింది వాళ్ళు చేస్తున్నారు. బాగానే ఉందండి భోజనం, అది టిఫిన్ అది కూడా బాగానే ఉంది. ఈ రోజున 5 రూపాయలకి ఎంత మంచి భోజనం ఎవరైనా అందిస్తున్నారా? అందట్లేదు. కాకపోతే సాంబార్ సప్పుడు అయింది అంటున్నాం అంతవరకు. దానికి పెద్ద లెక్క అన్నం నేను లెక్క చేసి తినలేదుగా. తినే వరదలు వస్తున్నా సరే అన్న క్యాంటీన్ మాత్రం నిజమే మాట. వరదలు వచ్చినా సరే, మనుషులు జనాలు నష్టం జరిగినా సరే మన భోజనం మానలా. నేను కాదంటేదిగా. వయసులో కూడా చంద్రబాబు ఎలా కష్టపడుతున్నారు, మునిగిపోయిన ప్రాంతాలను కాపాడుతున్నారు. అవును అవును, నేను కాదని అంటలా. మునుపు గెలిచినప్పుడు ఇదే పని, ఇప్పుడు గెలిచినప్పుడు ఇదే పని. రోజున ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా అడుగులు ముందుకు వేస్తాం. అవును అవును, నిజమే. అంతా బాగుంది, ఎంత బాగుంది, అంత బాగుంది. ఓకే, మంచిగా పెడుతున్నారండి, బాగుంది. ఏం లేదు, మంచి. రోజున విజయవాడ అంతా మునిగిపోయింది, అయినా సరే పేదవాడు ఆకలి తీర్చడం నా ధర్మం అన్నట్టు చంద్రబాబు గారు అన్న క్యాంటీన్ మాత్రం ఆపకుండా ఆకలి తీరుస్తాం. అవునండి, మంచిగానే దొరుకుతుంది, మంచిగా పెడుతున్నారు, చాలా బాగుంటున్నాయి. ఈ వయసులో కూడా చంద్రబాబు గారు కష్టపడతాం చూశారు, వరదల్లో చిక్కుపోయిన వాళ్ళని కాపాడుతున్నారు. ఎలా ఉంది మీరు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? మంచి పనులే చేస్తున్నారండి. వయసులో ఎవరైనా ఇంటికి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, కానీ ఆయన అలా కాకుండా ప్రజలే ముఖ్యం. కష్టపడుతున్నాడు ఆయన, ప్రజల కోసం కష్టపడుతున్నాడు ఆయన. నమస్తే, మీ పేరు? అప్పనండి, బయట పిల్లప్పను. అంటే చంద్రబాబు నాయుడు చేసింది అన్నం పెట్టినకి మంచి పుణ్యం అండి. ఒకటి ఎక్కినా ఎవరు ఎక్కినా ఏం చేసినా మన అన్నానికి ఏం ఇబ్బంది లేకుండా పెట్టాడు. ఏంటంటే పొద్దున్న ఇక్కడే పని చేస్తాం, దూరం తెల్లపోతాం, మోకాళ్ళ నొప్పులు టాబ్లెట్ అయినా సరే 700 రూపాయలు కూలిసినా సరే 20 రూపాయలు 40 రూపాయలు అన్నం తింటాను. ఏదో 5 రూపాయలు అన్నం ఏమవుతుందంటే 5 రూపాయలు టిఫిన్ చేస్తే కొట్టు మీదకి చుట్టవడం 5 రూపాయలకి మంచి పని చేశాడు. ఇది ఈ పొద్దుల్ల కట్టబంది ఈ అన్నానికే.
ఈ అన్నం లేకపోతే అంతమంది గోలమంతో తెలియదు పిల్లాజాలతో కొట్టుకెళ్ళిపోసారే. అక్కడ చంద్రబాబు నాయుడు అంత ఒగోరించుతుండవు. మొన్న టీవీలో చూస్తే నీ ఎందుకు వచ్చి నెత్తి మీద చేతులు వేసాడుగా ఆ సముద్రంలోను నేను చూసా ఆ టీవీలో. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన పని మంచిదే. ఎందుకంటే తండ్రి నాటి అన్నవాడు టబుక్కుమని ఎక్కినాడు, క్యాంటీన్ తీశాడు. అంతే జగన్ ఎక్కినామని తీశాడు, క్యాంటీన్ తీశాడు. ఏదో 10 మంది అన్నం పెట్టావు. నువ్వు కూలినా లేకపోయినా బాగాలేదు, పొద్దున పని చేయకపోయినా బాగాలే. పొద్దున చేసి కొట్టుకోవడానికి సరే 5 రూపాయలు అన్న క్యాంటీన్కి వెళ్తున్నావు బాబాయ్, అన్న క్యాంటీన్కి వెళ్తున్నావు, ఒక 5 రూపాయలు అన్నానికి అవకాశం ఉంది మాకు. అది అంతే. ఇప్పటికేం పర్లేదు, అన్ని కూరలు బాగున్నాయి, టిఫిన్ కూడా బాగుంటుంది, పరిశుభ్రంగా చేస్తారు. తప్పు పరిశుభ్రంగా ఉంటుంది, అన్నం కూడా పరిశుభ్రం, తినడానికి ఏం నోటు లేదు. ఇప్పుడు 70 సంవత్సరాలు సర్వీసు. ఇప్పటికి అలా వెళ్తాను దేవుడి కాడికి. ఎంతైనా అన్నదానం కూడా మంచి పని చేశాడు చంద్రబాబు. జగన్ బట్టి మాత్రం చేసిన మంచి పని కాదు, అది పద్ధతి కాదు. పెట్టినామని దిగిపోనుగా పెట్టి ఓ రోజు వెనక ముందు తీసుకురాపోను సరే, ఎక్కడొక్కటి ముసిరెట్టింది ఆయన దేవల్ల, ఎక్కడికాడ గోదావరి వచ్చింది. కానీ నాది ఇంకా మంచిగా జరుగును, ఇంకా మన వల్ల ఆయన మంచి జరుగును. అది వర్షాలు వచ్చి అన్ని మునిగిపోతున్నా సరే అన్న క్యాంటీన్లు ఆపకుండా అందరూ ఆకలి అన్నం అటు బాగా ఎన్ని మునిగిపోయినా సరే అన్న క్యాంటీన్ పెట్టాడు. ప్రజలు కూడా అక్కడ కొట్టుకెళ్ళి అన్నదానం కూడా చేస్తారు. ప్రజలు ఒక ముసలిలో అక్కడ వాటిలో కాయలేదు కట్టడానికి. హుజూరు నా కొడుకున్నాడు, హుజూరు అన్నదానానికి వెళ్తాడు పనికి, అన్నదానానికి డబ్బులకి వద్దు, అన్నం పంచడానికి వెళ్తాను 10 మందికి. ఆడికి 3 పిల్లలు తినడానికి అన్నం లేకపోతే సరే అన్నదానం గురించి వెళ్ళాలని బండి మీద వెళ్ళిపోతాడు. అది మట్టుబాటు మంచి పని చేశాడు. విజయవాడలో మునిగిపోతున్న ప్రతి ఒక్కరిని చంద్రబాబు గారు కాపాడుతా ఉంటే కొంతమంది ఏమన్నారు తెలుసా, ఏం పట్టించుకున్నాడండి విజయవాడ అంతా మునిగిపోతాడని చెప్పి అలాంటి వాళ్ళు ఏమన్నా ఆయన ఏమంటావు అంటే ప్రపంచాల గురించి ఏమన్నావు కదా, పైన ఆందోళన వచ్చిస్తే ఆయన ఏమంటావు? ఆయన తెప్పించాడా? ఆయన రమ్మంట ప్రజలు బాగుంటారు, పరిశుభ్రంగా ఉంటారు, ప్రజల గురించి బాధపడతారు, పిల్లల తల్లిని తోసుకెళ్ళిపోతుంది ఆయన అన్నది కదా. ఆయన బాగానే అన్నాడు. ఆయన ఎక్కడ దశ బాగలేక దరిద్రం బాగలేక ఎక్కడికక్కడికి చిన్నపిల్లలు గుడ్ల మీద వాడాడు అప్పు. జగన్ గుడ్ల మీద అప్పు వాడాడు, చిన్నపిల్లలు గుడ్ల మీద అప్పు వాడాడు మేడం. మరి ఏమంటాం? ఇప్పుడు ఆయన చేసిన మంచి పని చేశాడు, పర్లేదు. ఏదో పని ఇప్పుడు దూరం వల్ల పని ఇక అన్నం 5 రూపాయలు అన్నం తెచ్చుకొస్తా తినేస్తాను, ఇలా వెళ్ళిపోతాను అంతే. 80 సంవత్సరాలు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వరదల్లో మోకాళ్ళ లోతు నీళ్ళు నడుచుకుంటూ వెళ్ళి ప్రజలకు అందుబాటులో ఇక్కడ నిలబడి మోకాళ్ళు ఇక్కడ దాకా తడుచుకొని వెళ్ళాడు. ఇక్కడ నడుము దాకా నీళ్ళు వెళ్ళిందా తడిచా, నేను చూసాను టీవీలోను. అవేళ ఇక్కడ దాకా కూడా నడువులో వెళ్ళాడు, బుర్ర మీద చేతులు వేసుకోండు, ఈ 2 చేతులు బుర్ర మీద వేసుకుని నేను చూసా. చంద్రబాబు చేసిన పని బాగుంది, ఇది మటుపోతే బాగుంది, పని మంచిది. అయితే ఆయన దరిద్రం ఇది. అది దరిద్రం అంటే ఎక్కిన అల్లేసం బాగలేక 2 ఎక్కారా, ఈ వరదలు ఎందుకు వచ్చారా, నా పాపాను కోల్ది వచ్చింది అని చంద్రబాబు అనుకుంటారు. అదే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో తిరిగేవాడు కానీ